దోశ పిండిలో పొంగనాలు వేయడానికి కావలసినవి క్యారెట్, మిరపకాయ, ఉల్లిగడ్డ, కొత్తిమీర, కొంచెం జీలకర్ర వేసాను. క్యారెట్, ఉల్లిగడ్డ, మిర్చి అన్నీ వేస్తున్నాం. ఒకసారి మొత్తం మిక్స్డ్ చేసుకోవాలి. ఇందులో ఎందుకంటే ఆల్రెడీ మనము దోశకి సాల్ట్ వేస్తాం కాబట్టి సాల్ట్ అవసరం లేదు. సాల్ట్ వేయకపోతే మాత్రం సాల్ట్ వేయాలి. ఈ పొంగనాల పిండి కలిపి పెట్టుకోవాలి. కలుపుకొని పొంగనాలు వేసుకోవాలి. ఇంత పొంగనాలు ఉడికాయండి. మళ్ళీ ఒకసారి టర్న్ చేయాలి. వాళ్ళకి ఎంతో ఇష్టము గుంత పొంగనాలు అంటే. గుంత పొంగనాలు ఉడికాయండి. ఇక టర్న్ చేస్తున్నా. ఇవి మళ్ళీ ఒక పైపు ఉడికించి తర్వాత తీసుకుందాం. పిల్లలు ఏది తింటారో తెలుసుకొని చేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు కదా. నాకైతే అలా అనిపిస్తుంది. నేను అలానే చేస్తాను. వాళ్ళు ఏది తింటారో తెలుసుకొని చేస్తాను. ఇడ్లీ పిండి కూడా పెట్టాను, కానీ వాళ్ళకి ఇడ్లీ వద్దంట ఈరోజు. ఇంతేనండి, 2 sides ఉడికేసాయి. ఇప్పుడు తీసుకోవాలి. తీసుకున్నానండి. ఎక్కడుండు మా చిన్ని రేన్షు? ఎక్కడుండు? స్నానం చేసుడు అయిపోయింది, రెడీ అయ్యింది. తులసమ్మకు నీళ్ళు వేయడానికి వస్తుంది. ఒక్కరోజు చెప్పా తులసమ్మకు నీళ్ళు పోయాలని. రోజు స్నానం చేసి మార్నింగే తులసమ్మకు నీళ్ళు పోస్తాడు. చాలు. మనీ ప్లాంట్కి కూడా పోస్తాడు. రోజు డైలీ మార్నింగ్ ఇదే పని వాడికి. స్నానం అయిపోయిందంటే అమ్మో, పువ్వు పెడుతున్నాడు తులసమ్మకి. ఆ పాత పువ్వు తీసేయాలి కదా. తులసమ్మ మొక్కువా. ఈ చేతులే రైట్ హ్యాండ్. మనీ ప్లాంట్ కూడా పువ్వు పెడతాడంట. పువ్వు తెంపుకోడానికి వెళ్ళిండు. శంకు పూల చెట్టు ఉంది ఇక్కడ. నా ముగ్గు బాగుందా? హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు బీరకాయ కర్రీ వండుతున్నా నా స్టైల్లో. చూడండి. కొంచెం ఆవాలు మిక్స్ వేసా. నాలుగు చిన్నగా కడిగి వేసుకొని ఆలు కూడా వేసుకుని ఒకసారి అవన్నీ కలుపుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక పసుపు, అల్లం వేసుకోవాలి. కొంచెం లైట్గా, కొంచెం పసుపు, కొంచెం అల్లం పచ్చివాసన పోయేదాకా రోలినాక మనం బీరకాయ వేసుకుందాం. కొన్ని బీరకాయలు ఒక 1/2 kg. ఒకసారి బీరకాయ కలుపుకోవాలి. కొంచెం ఉడికినట్టుగా గోల్డెన్ కలర్ వచ్చినాక అప్పుడు ఇందులోకి పప్పు వేసుకోవచ్చు. నేనైతే పప్పు వేయట్లేదు, టమాటా వేస్తున్నా. టమాటా వేసా. ఇప్పుడు ఈ టైంలోనే పప్పు వేయచ్చు, లేకపోతే టమాటా పప్పు వండుకుంటే పప్పు టమాటాలు అన్నీ వేసుకోవచ్చు. కానీ మాకు పప్పు వేస్తే ఊరికి పప్పు వద్దంటే ఈసారి టమాటా వేసి వండమంటే టమాటా వేసి వండుకున్నా. కొంచెం గోలినాక టేస్ట్కి తగ్గ సాల్ట్, కొంచెం కారం. మిర్చి వేసినా కదా, అందుకే కొంచెం కారం వేస్తున్నా. ఒకసారి అవి రెండు వేసుకొని కొంచెం కలుపుకొని కొంచెం కారం, ఉప్పు ఉడికినాక ఫైనల్గా కొంచెం కొత్తిమీర, కొంచెం ధనియా పౌడర్ ఇవి రెండు వేసుకొని కలిపేసుకుంటే అయిపోతుంది బీరకాయ టమాటా కర్రీ. ఇంతేనండి బీరకాయ టమాటా కర్రీ. నచ్చితే చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలకి మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.